హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ రచయిత్రి మన్నెం శారద గారు రచించిన నిమజ్జనం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఆకాశం ఎర్రగా కందిపోతోంది. గోదావరి ఉరుకులు పరుగులు తగ్గించి నిదానంగా సాగర ప్రవేశం చేయడానికి ఆయత్తమవుతున్న ప్రదేశం అది. నదంతా ఎర్రదనం పులుముకుంది. జాలరి విసిరిన వలల చీకటి మరోవైపు నుండి నది మీద పాకుతోంది. నదికి ఎదురుగా ఉన్న గుడిమెట్ల మీద కూర్చున్నాడు హర్ష. అతని చూపు ప్రవహిస్తున్న గోదావరి మీదనే ఉంది. ఇందాకనే తాను నిమజ్జనం చేసిన తన తల్లి తాలూకు చితాభస్మం అస్థికలు ఆ నదితో పాటే దూరంగా సాగిపోవటం అతను భరించలేకపోతున్నాడు. అమ్మ వెళ్ళిపోతుంది, ఇక ఏ రూపంలోనూ కనపడదు అనే విషయం అతన్ని కుదిపేస్తోంది. అప్పుడొచ్చింది అతనికి చెప్పలేని దుఃఖం. అమ్మ తనని అపురూపంగా పెంచింది. తల్లులందరూ తమ పిల్లల్ని అపురూపంగానే పెంచుతారు, ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ అమ్మ తనని ఒక స్నేహితుడిలా చూసేది. అమ్మకి తాను చేసిన తప్పుల్ని కూడా చెప్పగల ధైర్యాన్ని ఇచ్చింది. ఎప్పుడూ కోపం ప్రదర్శించేది కాదు. అమ్మ ఇప్పుడు వెళ్ళిపోతుంది అనంత సాగరంలోకి. అమ్మ లేదంటే వెలుగు లేనట్లే. హర్ష కళ్ళు అవిరామంగా వర్షిస్తూనే ఉన్నాయి. చీకటైపోయింది, పడుకోండి. తనలాగే తండ్రి అస్థికల నిమజ్జనం చేయడానికి వచ్చిన వ్యక్తి శ్రీహర్షని పలకరించాడు. శ్రీహర్ష లేచి గుడిలో ఓ పక్కగా దుప్పటి పరుచుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది అతనికి తాను వస్తూ ఉండగా సుశీల ఇచ్చిన ఉత్తరం సంగతి. ఏంటిది అడిగాడు హర్ష భార్యని. అత్తయ్య మీకు రాసిన ఉత్తరం. హర్షకి అర్థం కాలేదు. ఉత్తరమా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, అత్తయ్య తాను చనిపోయాక మీకిమ్మని చెప్పారు. హర్ష సంశయంగా చూశాడు. సుశీల నవ్వింది. ఏం లేదు, ఏమిటో అత్తయ్య పిచ్చి, నా చేతనే రాయించింది. ఈరోజు అసలు బాగోలేదు ఆవిడికి అంది. మరి ఇదివరకే చెప్పలేదు? అత్తయ్య చెప్పొద్దంది, అందుకే చెప్పలేదు అంది సుశీల. హర్ష కవరు తెచ్చి చిన్నగా దీపం దగ్గరికి వెళ్ళి చదివాడు. నాన్న, ఇక నేనుండేనని నాకు తెలుసు, మీకు తెలుసు. పోతానని తెలిసిన దగ్గర నుండి నన్ను బాధ వెంటాడి తినేస్తోంది. చనిపోతున్నానని కాదు, ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. మీ నాన్న గురించే నా బాధ. పెళ్ళికి ముందేమో కానీ పెళ్ళయ్యాక మీ నాన్నని నేనొక పిల్లాడిలానే చూశాను. ఆయన ఎప్పుడూ నోరు తెరిచి ఇది కావాలని అడిగి ఎరుగరు. ఆయన తత్వం చూసి నేనే అన్నీ అమర్చి పెట్టేదాన్ని. ఎన్నడూ నన్ను మాట అని బాధ పెట్టిన మనిషి కాదు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఆయన్ని మీరు ఎలా చూసుకుంటారోనని నా బాధ. నేను సుశీలను కానీ నిన్ను కానీ అనుమానించటం లేదు. సుశీల నేను పెంచిన పిల్ల, కోడలైనా కూతురైనా అదే. నేనంటే మిమ్మల్ని కలుపుకుని చనువుగా తిరిగేదాన్ని. ఆయన మౌనంగా ఉంటారు. ఏదో టైంకింత పెట్టమని కాకుండా కాసేపు ఆయన దగ్గర కూర్చుని పలకరిస్తూ ఉండండి. ఆయన ఉనికిని గౌరవించండి. నేను లేనని ఆయన బాధపడే క్షణాలు రానీయకండి. ఇదే నా కోరిక. ఇట్లు ఆశీస్సులతో అమ్మ. ఆ ఉత్తరం పూర్తి చేసేసరికి హర్ష కళ్ళు మళ్ళీ చెమర్చాయి. పిచ్చి అమ్మ, పోతూ కూడా నాన్న గురించి ఎంత ఆరాటం అనుకున్నాడు బాధగా. శ్రీహర్ష ఆలోచిస్తూ దుప్పటి మీద కొరిగాడు. ఆ నీరవ నిశీధిలో గోదావరి ప్రవాహ శబ్దం వింతగా వినిపిస్తోంది. తన తండ్రి ముకుందరావు నిజంగానే సాత్వికుడు. ఎన్నడూ ఏదీ కావాలని అడగని మనిషి. అమ్మే అన్నీ చూసుకునేది. జీతం తెచ్చి అమ్మకివ్వటమే ఆయన పని. అలా అని ఇంటిని పట్టించుకొని మనిషేం కాదు. తన చదువు సంధ్యలకి చెప్పలేని ప్రాధాన్యం ఇచ్చేవారు. తనని పొద్దుటే లేపి సైకిల్ నేర్పించేవారు. ట్యూషన్కి తీసుకెళ్లేవారు. తను రావటం ఆలస్యం అయితే స్కూల్ దాకా వచ్చేవారు. తను ఏది కావాలని అడిగినా కొనిచ్చేవారు. ఎటొచ్చి ఆయన అమ్మలా మాటకారి కాదు. మనుషుల్ని కలుపుకుని పోయే చాకచక్యం లేదు. అందువలన ఇంటా బయట భారం అమ్మ మీదే పడింది. తను కూడా నాన్నతో ఫ్రీగా చనువుగా మాట్లాడలేకపోయేవాడు. తమ ఇద్దరికీ మధ్య అమ్మే వారధి. ఆ వారధి ఇప్పుడు కూలిపోయింది. క్యాన్సర్ రూపంలో అమ్మని మరణం బలి తీసుకుంది. తను లేకపోతే నాన్నను ఎలా చూస్తానో అని అమ్మ భయపడింది. అమ్మ ఇలా హెచ్చరించటం కూడా మంచిదేనేమో. ఆలోచిస్తూ ఆలోచిస్తూ చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు శ్రీహర్ష. సుశీలకి చాలా వెలితిగా ఉంది. అత్తగారు లేని ఇల్లు చాలా శూన్యంగా ఉంది. ఇంచుమించు ఇంటిని దోచుకెళ్ళిపోయింది ఆవిడ. తనకి బాగా గుర్తు.
తన 7వ సంవత్సరంలో తల్లి చనిపోయింది. తండ్రి 3వ నెలలోనే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి శకుంతల తనని భరించలేకపోతూ ఉంటే అత్త వచ్చి తనని తీసుకెళ్ళిపోయింది. నిజానికి తను మావయ్య చెల్లెలి కూతురు. కానీ అత్త తనని కూతురిలా ప్రేమించింది, చదివించింది, మంచి చెడు నేర్పించింది. తనకి తల్లి లేదన్న బాధ మర్చిపోయేలా చేసింది. మావయ్య సరే ఒక మాట అని ఎరుగడు. చివరికి శ్రీహర్షకే ఇచ్చి పెళ్లి చేసి తనని కోడలుగా చేసుకుంది. పొందికక ఒక బొమ్మరిల్లులా అందంగా సాగుతున్న తమ లోగిలిలో క్యాన్సర్ వ్యాధి సోకి అత్తగారిని తీసుకెళ్ళిపోయింది. సుశీల తలగడలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. నిజానికి ఆమె మరణం ఎక్కువగా సుశీలకే లోటు. అమ్మా తలుపేసుకో, నేను అలా వెళ్ళొస్తాను అన్నాడు ముకుందరావు సుశీల గది దగ్గరికొచ్చి. సుశీల దిగ్గున మంచం మీద నుండి లేచి, ఒక్క క్షణం మావయ్య అంది బీరువా దగ్గరికి వెళుతూ. ముకుందరావు ఏమిటన్నట్లుగా నిలబడ్డాడు. సుశీల ఒక కవరు తీసి ముకుందరావు చేతికిచ్చింది. ఏమిటిది అని అడిగాడు ముకుందరావు. ఇది అత్తయ్య రాసిన ఉత్తరం అంది సుశీల. ఉత్తరమా? ఆశ్చర్యపోతూ చూశాడాయన. అవును, నిజానికి అది మీకు రాసిన ఉత్తరం కాదు, బావకి రాసింది. తను చనిపోయాక ఆయనకిమ్మని చెప్పింది అత్తయ్య. అర్థం కానట్లు చూశారాయన. ఆ రోజు అత్తయ్య చాలా ఎమోషనల్గా ఉంది. మాటిమాటికి ఏడుస్తూ, ఛీ నేను ఆనాడే వదిలేయాల్సింది, ఎందుకంత మాట భరించాను, ఇదిగో వీడి ముఖం చూసి అని రోషపడుతూనే ఉంది. నేనెంత అడిగినా చెప్పలేదో. అనారోగ్యం వల్లనే ఆమె అలా విసుక్కుంటున్నదేమో అనుకున్నాను. కాసేపటికి, ఏమే సుశీల, ఓ కాగితం కలం తెచ్చిపెట్టవే అంది. నేను తీసుకెళ్ళి ఇచ్చాను. ఆవిడ ఏడుస్తూనే ఏంటో రాసుకుంది. తర్వాత కవరులో పెట్టి అంటించి, ఇది వాడికివ్వు, ఇప్పుడు కాదు, నేను పోయాక. దీన్ని నువ్వు తెరచి చూసినా నా మీద ఒట్టే అన్నారు. నేను ఆ కవరు భద్రంగా దాచిపెట్టాను. మొన్న అత్తయ్య పోయాక ఆయనకిద్దాం అనుకుంటూ ఉండగా నేను సందిగ్ధంలో పడ్డాను. ఆ రోజు అత్తయ్య చాలా ఎమోషనల్లో రాసిన ఉత్తరం అది. ఆనాడు నేను వదిలేయాల్సింది అన్న మాట నా చెవిలో గింగురుమంటోంది. అంతే, అందులో మీ గురించే ఏదో ఉండి ఉంటుందన్న ఆలోచన వచ్చింది అని ఆగింది సుశీల ముకుందరావు మొహంలోకి చూస్తూ. ముకుందరావు అలానే చూస్తున్నాడు మేనకోడలి వైపు. నేను బాగా ఆలోచించాను. మీ ఇద్దరి మధ్య ఏదైనా ఉండుండొచ్చు. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది. ఈ ఉత్తరం బావ చేతికిచ్చి మీ మీద కొత్త భావన కలిగించాల్సిన అవసరం లేదు అనిపించింది. ఆయనకి మీరు తండ్రి. మీ ఇద్దరి బంధం చివరి వరకు అలానే ఉండాలని ఈ ఉత్తరం ఆయనకివ్వలేదు మావయ్య అంది సుశీల. ముకుందరావుకి ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. శాంత ఏమి రాసి ఉంటుందా అని. ఇప్పుడు ఈ ఉత్తరం మీకు తెలియకుండా నేను చింపేసి ఉండొచ్చు, కానీ ఆవిడ పడిన వేదన ఏమిటో మీకన్నా తెలియాలి కదా. అది తెలుసుకుని పశ్చాత్తాపపడితే అత్తయ్య ఆత్మ శాంతిస్తుందని మీకిస్తున్నాను. చదవండి మావయ్య, అత్తయ్య బాధ ఏంటో తెలుసుకోండి అంది సుశీల. ముకుందరావు కవర్ తీసుకుని వెళుతూ ఉంటే, మావయ్య నేను కూడా ఉత్తరం చూడలేదు అంది సుశీల నెమ్మదిగా. పార్కులో ఓ మూల బెంచి మీద కూర్చున్నాడు ముకుందరావు. అతని ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. ఆ ఉత్తరం మడత విప్పాలంటేనే జంకుగా ఉందతనికి. పెళ్ళయ్యాక శాంత ఎప్పుడు తన పట్ల కోపం కానీ అసహ్యం కానీ ఎన్నడూ ప్రదర్శించి ఎరగదు. ఇంటిని తను అంత పట్టించుకోకపోయినా అన్నీ తానే చూసుకునేది. తాను అనేకసార్లు అనారోగ్యం పాలైనా చాలా శ్రద్ధగా ఆమె నాకు సేవలు చేసేది. ముఖ్యంగా తన వాళ్ళని చాలా ప్రేమగా ఆదరించేది. ఆడపడుచు కూతురైన సుశీలని ఎంతో వాత్సల్యంగా హక్కును చేర్చుకుని కన్న కూతురిలా పెంచింది. ఎక్కడ పరాయి సంబంధం చేస్తే కష్టాల పాలవుతుందోనని శ్రీహర్షకిచ్చే వివాహం జరిపించింది. తను కూడా ఆమె పనులకెప్పుడూ అడ్డం పడింది లేదు. అందరూ తనని శాంతా విధేయుడని గేలి చేసినా తానేమది అగౌరవంగానో నామూషిగానో భావించలేదు. మరెందుకిలా కొడుక్కి తన గురించి ఉత్తరం రాయటం? అసలు ఇదంతా తన గురించేనా? సుశీల ఆ రోజు ఏడ్చిందంటుందేమిటి? ఛీ, ఆ రోజే వదిలేసి ఉండాల్సింది అన్నదట. అది తననేనా? ఆలోచించే కొలది అతని మెడలో నరాలు చిట్లిపోయేటట్లున్నాయి. అసలే శాంతలేని లోటు భయంకరంగా కనిపిస్తుంది. అందరికీ సంధానకర్తలా మెలిగేది. మౌనంగా కూర్చున్నా కదిలించి మాట్లాడేది. తన ఆకలి అవసరాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు కావలసిన ఏర్పాట్లు చేసేది.
చాలా వెలితిగా ఉంది ఆమె మరణం అనుకున్నాడు ముకుందరావు బాధగా. చాలాసేపు ఆ ఉత్తరాన్ని అలానే పట్టుకుని కూర్చున్నాడతను, ఒక రకమైన భయానికి గురవుతూ. చీకటి పడుతోంది. పార్కులో లైట్లు వెలిగాయి. ఇక తప్పదన్నట్లుగా కవర్లోంచి ఉత్తరం తీశాడు. కళ్ళద్దాలు సవరించుకుని ఉత్తరం చదవసాగాడు మెల్లిగా. ప్రియమైన నాన్న, నేనిక వెళ్ళిపోతానని నాకు తెలుసు. ఈ బాధ సహించి బ్రతకాలని కూడా నాకు లేదు. ఇంతకంటే బాధని నేను నా జీవితకాలం మనసులో దాచుకుని బ్రతికాను. నువ్వు పెద్దవాడవయ్యావు. మనమిద్దరము తల్లి బిడ్డల్లా కాకుండా మంచి స్నేహితుల్లా మసలాం. నీ పెళ్లి విషయంలో కూడా నువ్వు మీ కొలీగ్ శ్రీలతని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు నేను ఆమెను వెళ్ళి చూశాను. ఆకర్షణగా బాగానే ఉన్నా ఆమె మనతో కలిసి ఉండలేదన్న విషయం గ్రహించి నీకన్నీ వివరంగా చెప్పాను. ఆమె జీవన విధానం వేరు. బాహ్యకర్షణలు కొంతకాలానికి సూర్యరశ్మి తగిలిన పొగమంచులా విడిపోతాయని నేను చెప్పింది నువ్వు విన్నావు. ఆ విషయం ఇప్పటికీ నేను మీ నాన్నకి కానీ సుశీలకి కానీ తెలియనివ్వలేదు. సుశీల లాంటి ఉత్తమరాలు దొరకటం నీ అదృష్టం. ఇక ఇప్పుడు చెప్పబోయేది మీ నాన్న గురించి. ముకుందరావు హృదయం గబగబా కొట్టుకుంది. క్షణమాగి అతను మళ్ళీ చదవటం ప్రారంభించాడు. నా పెళ్లి కాకుండానే మా నాన్న చనిపోయారు. మంచి ఆస్తి మాది. 4 స్తంభాల్లాంటి 4 అన్నయ్యలు మంచి స్థాయిలో ఉండి కూడా నన్ను పట్టించుకోలేదు. అసలు నా పెళ్లి చేయాలన్న ఆలోచన కూడా వాళ్లకున్నట్టుగా ప్రవర్తించలేదు. ఆస్తి వాటాలు వేసుకుని వెళ్ళిపోయారు. అమ్మమ్మ నిస్సహాయురాలు. నా పెళ్లి గురించి పదే పదే వాళ్ళకి ఉత్తరాలు రాసి పోరుతూ ఉండేది. ప్రయోజనం శూన్యం. అప్పటికే మా అక్కకి 2 పిల్లలు. రెండో కాన్పులో అక్క చాలా జబ్బు పడింది. పచ్చకామెర్లు. చనిపోతుందనుకున్నారందరూ. అలాంటప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి నేను అమ్మమ్మ వెళ్లాల్సి వచ్చింది. బావగారు తహసీల్దార్గా పనిచేసేవారు. చాలా మంచి వ్యక్తి. నీకు తెలుసు కదా, నువ్వంటే కూడా ప్రాణం ఆయనకి. సరే, అక్కని ఎలాగోలా బ్రతికించుకున్నాం. అక్క పిల్లలు నాకు చాలా మాలిమి అయ్యారు. పిన్ని పిన్ని అని ప్రాణాలు పెట్టేవారు. అందుకే నాకు నువ్వొక్కడివే కొడుకువు అనిపించవు. ఎప్పుడూ 3 పిల్లలు అనుకుంటాను నేను. అక్క కోలుకున్నాక నాకు పెళ్లి సంబంధాలకు చూడమని మీ పెదనాన్నని పోరసాగింది. ఆయన కూడా చాలా బాధ్యతగా వెతికి మీ నాన్నని పట్టుకున్నారు. మీ నాన్న సౌమ్యులుగా ఉండటం అందరికీ నచ్చింది. బావగారి ఖర్చులతోనే నా పెళ్లి జరిగింది. అన్నలు వచ్చి హాజరు వేయించుకుని వెళ్ళిపోయారు. చివరికి నిన్ను కనేటప్పుడు పురిటికి కూడా నన్ను అక్కయ్యే తన ఇంటికి తీసుకెళ్ళింది. అప్పుడే జరిగింది. 3వ నెలలో నిన్ను తీసుకుని మన ఇంటికి వచ్చాను. నిన్ను చూసి మురిసిపోవాల్సింది పోయి మీ నాన్న ముభావంగా కనిపించారు. నాకేమీ అర్థం కాలేదు. నువ్వెంతో ముద్దుగా అందంగా పుట్టావు. అందరూ నిన్ను చూసి ముద్దు చేసేవారు, కానీ మీ నాన్న మాత్రం ఒక్కసారి కూడా నిన్నెత్తుకోలేదు. నాకు చాలా బాధ కలిగింది. ఆయనకి ఒంట్లో బాగలేదా అని మరీ అడిగాను. ఏమీ చెప్పలేదు. ఒకరోజు రాత్రి ఆయన అసహనంగా వరండాలో కూర్చున్నారు. నీకు పాలు పట్టి పక్క మీద ఆయన లేకపోవటం చూసి హాల్లోకి వెళ్ళాను. ఏమైంది, నిద్ర పట్టలేదా అని అడిగాను సౌమ్యంగా దగ్గరికెళ్ళి. కాసేపు ఆయన నుండి జవాబు లేదు. అవును, మీ బావకి నీకు ఉన్న సంబంధం ఏమిటి అన్నారు. ఆ ప్రశ్నకి నేను ఉలిక్కిపడ్డాను. అర్థమయ్యే అర్థం కానట్టుందా ప్రశ్న? తప్పుగా అర్థం చేసుకుని మీ నాన్న సంస్కారాన్ని తక్కువ చేయటానికి మనసప్పటం లేదు. మీరనేది అన్నాను నిర్ఘాంతపోతూ. అంటే సరిగ్గా చెప్పండి అన్నాను తిరిగి నేనే. అప్పటికే నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఏమో నాకు అలా అనిపించింది అంటూ వెళ్ళి పడుకున్నారు. నేను విలవిలలాడిపోయాను. అలాగే చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాను. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఆ మన్నాడు ఆఫీస్కి వెళ్ళిపోతూ, వదిలేసే, ఏదో నా మనసుకు అలా అనిపించింది అడిగేశాను అంటూ వెళ్ళిపోయారు మీ నాన్న. ఆ తర్వాత ఆయన ప్రస్తావన మళ్ళీ ఎన్నడూ తేలేదు. కానీ ఆయన అడిగిన మాట నా జీవితకాలము ముల్లులా గుచ్చుతూనే ఉంది నన్ను. ఆయన ఇంకే మాటన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. ఒకే చోట అనేక సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు మనలో నచ్చని అంశాలు చాలా కనిపించవచ్చు. కానీ ఇది నా శీలానికి సంబంధించింది. ఏ మాట అంటే మానసిక బంధం బీటలు వారుతుందో ఆ మాటే అన్నారు మీ నాన్న. వదిలేయడం, విడాకులు నాకు చేత కాదు. నిజానికి ఆ రోజే నేను మానసికంగా మీ నాన్నతో విడిపోయాను. నిన్ను పెంచి గౌరవ స్థానంలో నిలబెట్టడానికి నేను నా ధర్మం నిర్వర్తిస్తూ పోయాను. ఎవరికి చెప్పినా వారు మీ నాన్నని తక్కువ చేసి చూస్తారని నా మనసులో అలానే దాచుకున్నాను.
ఇప్పుడైనా నీకు చెప్పకుండా సమాధి చేయొచ్చు. నువ్వు కూడా మగాడివి. ఏ క్షణమైనా నువ్వు కూడా సుశీలని మీ నాన్నలా మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే ఇదంతా చెప్తున్నాను. నువ్వే కాదు, ఏ మగాడు కూడా ఎంత కోపం వచ్చినా స్త్రీ శీలాన్ని దెబ్బతీయకూడదు. అవసరార్థమో గతి లేకో ఆ నింద భరించి కాలం గడిపిన ఆ వ్యక్తి ఇక జీవితంలో ఎన్నడూ ఆమె ప్రేమని పొందలేడు. శీలం మీద దెబ్బతీసిన వ్యక్తిని స్త్రీ ఎన్నటికీ క్షమించలేదు. ఈ అనారోగ్యంలో నాకు ఈ విషయం నీకు చెప్పాలనిపించింది అంతే. ఇట్లు అమ్మ. ఆ ఉత్తరం పూర్తి చేసేసరికి ముకుందరావు కళ్ళు అవిరామంగా వర్షించసాగాయి. శాంత తనని క్షమించలేదా అనుకున్నాడు బాధగా. భోజనాల దగ్గర శ్రీహర్ష తండ్రి వైపు దీక్షగా చూశాడు. ముడుచుకుపోయిన అతని మొహం చూసి కొండంత జాలేసింది హర్షకి. నాన్నా అన్నాడు గద్గదంగా. ముకుందరావు తలెత్తలేదు. పశ్చాత్తాప భావంతో అతని మనసు కృంగిపోయింది. మీ గురించి అమ్మకి ఎంత ఆందోళనో చూశారా? ఎక్కడ తను లేకపోతే మిమ్మల్ని పట్టించుకోమేమో అని, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని ఉత్తరం రాసిపెట్టి మరీ వెళ్ళిపోయింది. అమ్మ ఉన్నన్ని రోజులు నేను అంతగా మీతో మాట్లాడి ఎరగను. ఇప్పుడు అలా కాదు. మీకిప్పుడు నేను కొడుకునే కాదు, తండ్రిని కూడా. ఏది కావాలన్నా నిర్మోహమాటంగా అడగండి. సుశీల కూడా బయట అమ్మాయి కాదు అన్నాడు హర్ష. హర్ష మాటలు విన్నాక మరీ దుఃఖం ముంచుకొచ్చింది ముకుందరావుకి. అతను ఆ కన్నీటి పొరల్లోంచే సుశీల వైపు కృతజ్ఞతగా చూశాడు. సుశీల ఆయనకి పెరుగు వడ్డిస్తూ చిన్నగా నవ్వింది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.